తిమ్మాపురం గ్రామంలో డోన్ మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి ఈ యొక్క సిపిఐ పార్టీ డోన్ మండల కార్యదర్శి నారాయణ సురేష్ గారు ఆ యొక్క ఊర్లో విచారణ చేపట్టే సందర్భంలో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో మరి వారు మాట్లాడిన సందర్భంగా మరి అక్కడ ఉండేటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి సీన్ అనే వ్యక్తి మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి సంబంధించి వారి దగ్గరికి ఆ పంచాయతీ తీసుకుపోగా ఆయన మరి ఈ యొక్క సిఐని పురాయించి మరి వెంటనే డోన్ మండల కార్యదర్శి అయినటువంటి నారాయణ సురేష్ని మరి ఎస్ఐలకు సంబంధం లేకుండా కానిస్టేబుల్ని తీసుకుపోకుండా సిఐ గారే డైరెక్ట్ వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లో మరి కాళ్ళకు కట్టి దాదాపుగా 2 గంటల పాటు హింసించి కొట్టినటువంటి సంఘటన మరి డోల్ పోలీస్ స్టేషన్లో జరిగింది. మరి డోన్కు సంబంధించినటువంటి సిఐకి సంబంధం లేదు, ఆయన రూరల్ సిఐ సంబంధము. మరి ఆయన ఎట్లా తీసుకొచ్చి వాళ్ళపైన దాడి చేశాడని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ దళితులపై దాడుల్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న పత్తికొండకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు బొందిమడుగుల సురేష్ని కూడా మరి అదే ఊరిలో వాకింగ్కి వెళ్తూ ఉంటే మర్డర్ చేయడం జరిగింది. బొందిమడుగుల రమేష్ని మర్డర్ చేయడం జరిగింది. తక్షణమే వారిని కూడా అరెస్ట్ చేసి తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో దళిత ప్రజా సంఘాలని కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు సి మహేష్, కర్నూలు జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి. ఏం మాట్లాడినా నా చేత కాదు, నేను కోల్పోయిన నా జీవితాన్ని, నా చెట్టునే పోగొట్టుకున్నాను. నాకొద్దమ్మా, నేనేమి సమాధానం చెప్పలేను సార్, ఏమి చెప్పలేనత్త, చెప్పకుండా ఉండలేను. నేను ఏ సమాధానం చెప్పలేసిన మా పిల్లకి. అందరూ వచ్చి అడిగితే నా చెట్టు మగుని నేను పోగొట్టుకొని వీళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళని చంపుతారా నా మగుళ్ళక? అట్టయితే నేను పోతాను మరి చంపమని. ఇప్పుడు నా మగుని చంపినట్టు చంపడు సరే మరి. ఊక మీరు ఇవన్నీ ఇచ్చేది కాదు, ఇవన్నీ పెట్టేది కాదు. నా మగుని కొట్టి చంపినారు 10 మంది చంపినారు బాజిగిరోళ్ళు. వాళ్ళ కుటుంబమే నాశనం కావాల. వాళ్ళు ఇండ్లే అసలు ఊర్లోనే ఉండకూడదు. నా మగుడు మాత్రానికి ఎట్టు చచ్చిపోయినాడు వాళ్ళగానే అట్టే చంపాల. నా మగుడు ఒకరికి అన్యాయం చేయడన్నా. నా మగుడు ధర్మాత్ముడు, నా మగుడు మంచివాడు, అందరికి న్యాయం చేస్తాడు. అందరికి న్యాయం చేసినాడు అన్న. 1 గంట పైకి చంపేసినారు నా మగుడిని. నేను అన్యాయం అయిపోయినాను. నా జీవితము నా మౌని విడిచిపెట్టి నేను ఉండలేను. నేను ఎట్ట బతకల్లా? వాకింగ్ పోయేటోన్ని 10 మంది దాడి చేసి చంపినారు. నా మౌని ఎట్టయితే చేసినారో వాళ్ళని కానీ అట్టే చేయాలి. మీరు ఇవన్నీ చేసి లాభం లేదు. నాకు వద్దే వద్దు. వాళ్ళేనా ఆ కుటుంబమే, బాజిగిరోల కుటుంబమే చేసింది. ఏమి కక్ష కట్టినారో ఏం కథనో మాకేది తెలియదు. ఒక్కరిని చూసుకొని 10 మంది కొట్టినారు చెట్టు. ఇదెల్లా కొట్టినారని చెప్పినా నాకు. నేను ఎట్టి పరాయించుకోవాలి చెట్టు. పెదువులే కాకుండా పోయినాయి. ఇదెల్లా పక్క పడ్డాయి. నేనే సమాధానం చెప్పాలి? నా మొగుని మాట చూడలేకుండా ఉన్నా, నా మొగుని మగం చూడలేకుండా ఉన్నానన్న. నేనేం సమాధానం? 1 గంట అట్టే చంపితేనే నేను పోతా ఊరికి. ఆ ఊర్లో నేను బతకలేను నా మొగుడు లేకుంటే. మీరు ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నా మొగుడు న్యాయం చేస్తారా? నాకు న్యాయం చేస్తారా? నా పిల్లలు అన్యాయం అయిపోయారు, తండ్రి లేని పిల్లలు అయినారు. నేను ఎప్పుడు బయటకు రాలేదన్నా. నన్ను చిన్న పాపను చూసుకున్నాడు. నన్ను ఎవరు చూసుకోవాలి ఇప్పుడు? నాకేం తెలుసు. మా పుట్టింటికి కానీ నేను నా భర్త లేనిది నేను ఎక్కడ పోలేదు. నా భర్త నన్ను అన్యాయం చేశారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.